అందరికీ నమస్కారం. జై భీమ్. నా పేరు కొమ్మలపాటి దివాకర్ బాబు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేము అవుట్సోర్సింగ్ సైట్ ఇంజనీర్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో సభ్యులందరూ కూడా ఒక అడ్గా కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో మా యొక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు గౌరవించి మాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి సభ్యులకు, జేఏసీకి అధ్యక్షులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చాలీ జీతంతో ఎక్కువ పని గంటలు, ఒక రెగ్యులర్ ఉద్యోగస్తుల కాడికి ఎక్కువ పని గంటలు పని మనమే చేస్తున్నాము. ఈ యొక్క ఆఫ్ క్లాస్లో ఉన్నటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాకుండా ఆఫ్ క్లాస్లోకి ఇంకా రానటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఆఫ్ క్లాస్లోకి చేర్చేదాకా మనకు జేఏసీ కృషి చేస్తుంది. దాదాపు 2 లక్షల పైసలు ఉన్నటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం మన జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఏంటంటే మన యొక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చనిపోతే కనీసము మట్టి ఖర్చులు కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉంది, డిపార్ట్మెంట్లకు ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకు మా యొక్క డిపార్ట్మెంట్లోనే సాయిరామ్ అనే విజయనగరం చీపురుపల్లి సబ్ డివిజన్లో పనిచేసినటువంటి సాయిరామ్ అనే వ్యక్తి చనిపోతే ఇంతవరకు మట్టి ఖర్చులు ఇవ్వలేదు. అధ్యక్షుల వారు చెప్పినట్టు హెచ్ఆర్ పాలసీ అయితేనేమి, ఎంటీఎస్ అయితేనేమి, సర్వీస్ ప్రకారము శాలరీ హైక్ కావడం అయితేనేమి, రెగ్యులర్ ప్రతిబద్ధత అయితేనేమి అన్ని కూడా మన జేఏసీ ద్వారా పోరాటం సాధిస్తుంది.